పిఆర్ పొగ అంటే నువ్వేనా? నేనే మేడం. అదేంటి మేడం, నేనే మీ దగ్గరికి రావాలి, మీరే నా దగ్గరికి వచ్చారు. అదే క్యారెక్టర్. ఓ చెప్పు, ఏం ప్లాన్ చేసుకున్నావు ప్రమోషన్ కి? ఎట్లా తీసుకొస్తున్నావు అటెన్షన్? ఎట్లా పెంచుతున్నావు అట్రాక్షన్? బస్ జనరేటింగ్ ఐడియాస్ ఏంటి? మోగంలో ఒక ఐడియా లేదు, ప్లానింగ్ లేదు, యూస్లెస్. నీ పేరు పక్కనున్న పిఆర్ తీసేసి. మేడం, పొగ ప్రమోషన్స్ అంటే తెలుగు స్టేట్స్ కి. తెలుగు స్టేట్స్ ఎమోషన్ అంటే చంప పగిలిపోతుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎప్పుడైనా చూసావా? ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. 24 hours లో వ్యూస్ డబుల్ అవ్వాలి. ఏం చేయాలో అని నేను చెప్తా, రాసుకో. ఆడుమచ్చ సాంగ్ రిలీజ్ అయింది కదా, అది గెలిచిన పొలిటికల్ పార్టీతో రీల్స్ చేపించు, ప్రైస్ అనౌన్స్ చేయి. ప్రతి థియేటర్ లో ఇంటర్మిషన్ టైంలో మన ట్రైలర్ వచ్చినట్టు చూసుకో. ఇన్ఫ్లుయెన్సర్స్ మీ, ఫ్యాన్స్ మీ, మీమర్స్ రియాక్షన్. ఫస్ట్ నువ్వు అదంతా చేసుకో, దాని తర్వాత రా చెప్తా. ఓకే మేడం. నీ పేరేంటి? పిఆర్ పొగ. ఉత్తి పొగే. గుడ్. పో, చెప్పినవన్నీ చేసి తర్వాత పిఆర్ యాడ్ చేసుకో. ఓకే. తాడుతూ ఇటు కట్టేంటిరా. ఒరే అజాము స్మార్ట్ పొగ. మీరు చెప్తే దాన్ని బట్టి డేట్ ఫిక్స్ చేసేద్దాం సార్. ఎవరు ఫోను? ఈగల గురించి అన్నా. గద్దా? గెద్ద కాదన్నా, మాస్ మహారాజా రవితేజ మూవీ ఈగలన్నా. ఓ, డైరెక్టర్ ఎవరు? కార్తిక్ గట్టమనేని గారు. ఏ బ్యానరు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నా. ప్రమోషన్ గురించి కాల్ చేశారు. అయినా మన ప్రమోషన్స్ అంటే తెలుగు స్టేట్స్ ఎమోషన్ నా పొగ. మాస్ మహారాజా కదా, మాస్ పిఆర్ చేద్దాం నా పొగ. పొగ ఫిక్స్. ఎవరమ్మా? నా పేరు పొగ సార్. పొగ. మీరు విన్నది కరెక్టే సార్, నా పేరే పొగ. ఓహో. పొగలొచ్చే పబ్లిసిటీ ప్లాన్ చేశాను సార్. మీ కామెడీ టైమింగ్ ని సెంటర్ గా చేసుకుని ఒక మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను నా పొగ. ఇందులో నేను అలాంటి కామెడీ చేయలేదు. చేయరా సార్? సార్, హీరోయిన్తో రొమాంటిక్ డాన్స్లు ఏమైనా ఉన్నాయా సార్? దీంట్లో అలాంటివి లేవు. అవి కూడా లేవా? మీ మార్క్ పంచుల్ని సెంటర్ గా చేసుకుని అసలు అవి చేస్తుంటే ఉంటుంది సార్. అలాంటి పంచులు కూడా లేవు దీంట్లో. ఈ సినిమాలో మీరు ధమాకాలో రవితేజలో ఉంటారా, ఈడియట్లో రవితేజలో ఉంటారా? ఈగలో రవితేజలో ఉంటాను. నవ్విస్తారా, ఏడిపిస్తారా? ఇందులో నేను కామెడీ చేయను, కానీ మీ అందరినీ నవ్వించే బాధ్యత మాది. దీంట్లో పంచులు ప్రాసలు ఉండవు, అన్ని తోటాలే. ఇందులో నేను చేసిన రెగ్యులర్ డాన్సులు కాదు, పూనకాలు. ఇందులో నేను చేసింది ఫైట్లు కాదు, ముప్పెట దాడి. మీరు ఇవన్నీ చెప్తే పొగలు నాకొచ్చాయి సార్. హీరోయిన్తో లవ్ ట్రాక్ గురించి చెప్పొచ్చు కదా సార్. అన్ని ఇప్పుడే చెప్పేస్తే ఇక్కడే జ్వరం వచ్చేద్ది నీకు. అందుకే మిగతా వాళ్ళందరినీ అడిగి మళ్ళీ ఇక్కడికి రా. ఓకే సార్, థ్యాంక్ యూ. పద, పొగ మొదలు పెడదాం. తెలుగు స్టేట్స్ ఎమోషన్ అంటే చంప పగిలిపోతుంది. ఫోన్లు ఎత్తకపోతే దెంకుని వస్తారు. ఇది సోప్. సోప్ ఎక్కువ యాక్టర్లు మాట్లాడరుగా. నా బాధ మీకు కనపడలేదా? ఏమో సార్, నాకు కనపడదు.